మరో 6 నెలల్లో అనంతపురం నగరంలోని టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ సమీపంలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గతంలో చెప్పిన పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. దీనిపై ఎందుకు నాకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మొత్తం 48 బ్లాకులలో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ఇందులో 27 బ్లాకులు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణం పునఃప్రారంభమైందన్నారు. మొత్తం రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి 5,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందన్నారు. 4,500 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. అర్బన్ నియోజకవర్గంలో 5,100 ఇళ్లు నిర్మాణం చేపట్టామని, ఇందులో 2,300 ఇళ్లను మార్చి చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. 1,680 ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టిడ్కో హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది. 2014-19లో మా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం పెయింట్లు ఒకటి మార్చారు. దాదాపు ఇక్కడ 48 బ్లాకులు శాంక్షన్ అయితే 27 బ్లాకులు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 11 బ్లాకులు జరగాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్లాకులను కానీ క్యాన్సిల్ చేసి ఉన్నంత వరకు పెయింట్లు వేయించేసి పెట్టడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ కనీసం ఒక చిన్న డ్రైన్ వేసిన దాఖలాలు లేవు, అలాగే ఒక చిన్న విండో పెట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ స్టేట్ మొత్తం మీద 5,000 కోట్ల రూపాయలతో కట్టించిన హౌసెస్ మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి. ప్రతి బ్యాంకు వాళ్ళు వచ్చి ఈఎంఐ కోసం వీళ్ళు బెనిఫిషియరీ డిమాండ్ చేస్తుంటే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ టిడ్కో హౌసెస్ని పునఃప్రారంభించేందుకు చర్యలు మొదలుపెట్టాం. దాదాపు హడ్కో దగ్గర నుంచి 4,500 కోట్లు రుణం తీసుకొని ఇవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే దాదాపు 5,100 ఇండ్లు శాంక్షన్ అయితే కేవలం 2,300 ఇండ్లు మాత్రమే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించడం జరిగింది. అవే ఇల్లు ఈరోజు అలాగే ఉన్నాయి. దాని తర్వాత ఒక హౌస్ కానీ కట్టించిన దాఖలాలు లేవు. ఆ 2,304 ఇండ్లలో దాదాపు 1,680 ఇండ్లు మొత్తం కంప్లీట్ అయిన పరిస్థితి. మిగతావి దాదాపు ఒక గ్రేడ్ స్లాబ్లో 192 ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో ఒక 48 ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వరకు 96 ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు 48 ఉన్నాయి, థర్డ్ ఫ్లోర్ స్లాబ్ మొత్తం కంప్లీట్ అయినవి 1,680 వరకు ఉన్నాయి. ఇవన్నీ తొందరలోనే మేము 2,304 ఇండ్లు కంప్లీట్ చేసి, అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు రోడ్లు అయితేమి, డ్రైన్లు అయితేమి, వాటర్ సప్లై అయితేమి ఇవన్నీ కంప్లీట్ చేసి తొందరలోనే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పవర్ సబ్స్టేషన్ కానీ కంప్లీట్ అయిపోయింది, ట్యాంక్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఈ 15 ఏళ్ళ కాలంలో మళ్ళా పునఃప్రారంభించిన దాని నుంచి. ఇవే కాకుండా ఇప్పుడు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తొందరలోనే కంప్లీట్ చేసి వీళ్ళనంత తొందరగా బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. దాదాపు ఇక్కడ ఈ 2,300 హౌసెస్ కంప్లీట్ చేయడానికి దాదాపు ఒక 68 కోట్ల వరకు కావాల్సి వస్తుంది. దాని కానీ తొందరలోనే మా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకెళ్ళాను. తొందరలోనే ఆ పేమెంట్స్ కానీ రిలీజ్ చేసి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అప్రాక్సిమేట్ ఎప్పటి లోపల ఇవ్వాలనుకుంటున్నారు? దాదాపు ఒక 6 నెలల కాలంలోనే మార్చి టార్గెట్ పెట్టుకొని చేస్తామన్నారు. మా హౌసింగ్ శాఖ మంత్రి కానీ మొన్న అసెంబ్లీలో కానీ చెప్పడం జరిగింది. మార్చి టార్గెట్ పెట్టుకొని చేస్తాం, మార్చి ఎండింగ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నాం. కాకపోతే గత 5 ఏళ్లలో ఫైనాన్స్ వ్యవస్థను సర్వనాశనం చేసి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పచెప్తే ఈరోజు మళ్ళీ దాన్ని ఒక గాడి మీద మా ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టారు. దానికి సంబంధించిన డబ్బులు కానీ మొబిలైజ్ చేసుకోవాలి కాబట్టి దాదాపు 5,000 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా వీళ్ళని తొందరగా మార్చి ఎండింగ్ టార్గెట్ పెట్టుకొని మేము వెళ్తాం.